ఈరోజు నిజాం బంగారు టిఫిన్ బాక్స్ దొంగతనం గురించి నేను మీకు చెప్తాను. సెప్టెంబర్ 2018లో ఈ 2 కిలోల స్వచ్ఛమైన బంగారు టిఫిన్ బాక్స్, ఒక టీ కప్పు మరియు సాసర్, మరియు వజ్రాలు, కెంపులు మరియు పచ్చలతో పొదిగిన బంగారు చెంచా పాత భవనం సమీపంలోని నిజాం మ్యూజియం నుండి దొంగిలించబడ్డాయి. వాటి అంచనా విలువ 50 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఈ కళాఖండాలను 1937లో 7వ నిజాంకు తన వెండి జూబ్లీ వేడుకల సందర్భంగా బహుమతిగా ఇచ్చారు. సెప్టెంబర్ 2 మరియు 3, 2018 మధ్య ఇద్దరు స్నేహితులు వస్త్రాలను ధరించి మ్యూజియంలోకి చొరబడి వాటిని దొంగిలించారు. వారు మ్యూజియం యొక్క లేఅవుట్ను అధ్యయనం చేస్తూ, టీవీలో బ్లైండ్ స్పాట్లను చూస్తూ, వెంటిలేటర్ వెలుపల ఉన్న చెట్టును ఉపయోగించి కిందకు దిగడానికి 35 రోజులు గడిపారు. దొంగతనం చేసిన తర్వాత ఈ ఇద్దరు స్నేహితులు కొనుగోలుదారుని కనుగొనడానికి ముంబైకి వెళతారు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వారు ముంబైకి వెళ్లి ఒక లగ్జరీ హోటల్లో బస చేసి బయటి నుండి ఆహారం ఆర్డర్ చేసి ఈ టిఫిన్లలో తింటారు. కానీ 4-5 రోజుల తర్వాత వారి వద్ద డబ్బు అయిపోయి కొనుగోలుదారుడు దొరకకపోవడంతో వారు హైదరాబాద్కు తిరిగి రావాల్సి వచ్చింది. వారు తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్ పోలీసుల 15 ప్రత్యేక బృందాలు సెప్టెంబర్ 2018 వారిని పట్టుకుని వారి నుండి అన్ని కళాఖండాలను స్వాధీనం చేసుకున్నాయి. తరువాత 2020లో కోర్టు ఈ ఇద్దరు స్నేహితులకు 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు 400 రూపాయల జరిమానా విధించింది. నేడు ఆ టిఫిన్ పెట్టెలు అదే మ్యూజియంలో మెరుస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.